ఈ రోజు నుంచి ప్రైమ్ టైమా, ఆఫ్టర్‌నూనా, గొప్ప సీరియల్లా, తక్కువ రేటింగ్ ఉన్న సీరియల్లా అనేది నేను చూడదలుచుకోలేదు. ప్రతి ఒక్క సీరియల్ గురించి అప్డేట్స్ అయితే ఇద్దామనేసి అయితే డిసైడ్ అయ్యాను. అందుకోసం అనేసి ఫస్ట్ 'నిండు మనసులు' సీరియల్‌తో అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకు 'నిండు మనసులతో' స్టార్ట్ చేశానంటే ఆల్రెడీ మనం అన్ని సీరియల్ గురించి మ్యాక్స్ టు మ్యాక్స్ మాట్లాడుకున్నాం గానీ, 'నిండు మనసుల' గురించి ఇప్పటి వరకైతే మనం మాట్లాడుకోలేదు. ఎప్పుడో ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం గానీ, ఇప్పుడైతే మాట్లాడుకోలేదు. ఇప్పుడు మాట్లాడుకుని 'నిండు మనసులతో' స్టార్ట్ చేస్తే ఇంక మనకు 16 సీరియల్ అయితే వస్తున్నాయి కదా! ఆ 16 సీరియల్‌ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీరియల్‌ని అయితే రౌండప్ చేద్దామనేసి అయితే డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. ఇక్కడ 'నిండు మనసుల' సీరియల్ గాని వచ్చినట్టయితే 150 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకొని టాప్ సీరియల్స్‌తో నేను ఉండాను ముందంజలో అంటూ పోటీ అయితే పడుతుంది. మధ్యలో ఆ ఘన సాహితీ పెళ్లి మ్యాటర్ కొంచెం తీసుకొచ్చి సీరియల్‌ని అయితే డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్‌కి క్లారిటీ అయితే మనకైతే వచ్చేసింది. అలాగే మంజులా గారు కూడా ఈరోజు ఎపిసోడ్‌లో మన సిద్ధుని అలాగే ప్రేరణని పిలిచి ఒక మాట అయితే చెప్పారు. ఆ మాట ఏమనేది అనేది మనకు చూపియలేదు ఎపిసోడ్‌లో. కానీ నేను మీకైతే లాస్ట్‌లో మధ్యలో రివీల్ చేస్తాను. అసలు స్టోరీ ఎలా ఉంది? ఇన్ డెప్త్‌గా పోదాం అనేసి ఆలోచన అయితే చేస్తాను నేను. ఎందుకంటే రంజిత్‌కి అలాగే మన ఘనాకి ఏమి శత్రుత్వం, అలాగే మన ప్రేరణ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా! ప్రేరణ వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ ఎవరు చేపిచ్చారు? అసలు యాక్సిడెంట్ చేపియాల్సినంత అవసరం ఏముంది? ఘన ఎందుకు వాళ్ళ నాన్నగారిని కోలుకోనికుండా చేస్తా ఉన్నాడు? చానా ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క ఇంటర్‌లింక్ అయితే ఉంది. అలాగే మన ప్రేరణ సిద్ధుకి లెక్చరర్‌గా ఉన్నారు కదా! ఆ సారు ఎందుకు వీళ్ళ నాన్నగారు రంజిత్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారికి ఎందుకు ఆ విధంగా ఆ సిట్యుయేషన్ వచ్చింది? అనే దాని గురించి మాట్లాడదాం. అలాగే ప్రేరణ సిద్ధుకి ఎలాంటి రిలేషన్ ఉంది? వాళ్ళు చిన్నప్పుడే కలిసి ఉండారా? అనే దాని గురించి కూడా మనకైతే డౌట్లున్నాయి. అన్నిటిని అయితే మీకైతే క్లారిఫై అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయాల్సింది క్యారెక్టర్లు ఎలా ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే, క్యారెక్టర్లు నాకు తెలిసినంత వరకు సిద్ధు వాళ్ళ నాన్నగారు, అలాగే సిద్ధు నాన్నగారు ఉన్నారు కదా! ఒరిజినల్ నాన్నగారు ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడుండే విజయానంద్ గారు, సిద్ధు వాళ్ళ నాన్నగారు, అలాగే ప్రేరణ వాళ్ళ నాన్నగారు అయితే ఇద్దరు ఫ్రెండ్స్. చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే అనుకుంటా ఉన్నాను. అలాగే సిద్ధు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా! వాళ్ళైతే మనకు చూపియలేదు. అంటే మన మంజుల గారి ఫస్ట్ హస్బెండ్ అనుకోవచ్చు. వాళ్ళైతే మనకు చూపియలేదు కాబట్టి వాళ్ళకి, అలాగే ప్రేరణ వాళ్ళ నాన్నగారికి ఏదో అంటే బిజినెస్‌లో అన్నా ఉండొచ్చు, లేకపోతే వర్క్ పరంగా అన్నా ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఆస్తి అయితే ఫుల్‌గా అయితే ఉంది. ఒకరికైతే ఆస్తి ఫుల్‌గా ఉంది. ఇంకొకరికైతే ఆస్తి తక్కువ ఉంది. అయినా కానీ ఫ్రెండ్‌షిప్ అనేది ఉంటుంది కదా! ఫ్రెండ్‌షిప్‌లో ఇక్కడ సిద్ధు వాళ్ళ నాన్నగారిని మభ్యపెట్టిండేది మన విజయానంద్ గారు అనేసి మన ప్రేరణ వాళ్ళ నాన్నగారికి అయితే తెలుసు. ప్రేరణ వాళ్ళ నాన్నగారికి తెలిస్తే ప్రేరణ వాళ్ళ నాన్నగారిని సైడ్ చేసినామంటే ప్రేరణ వాళ్ళ నాన్నగారిని సైడ్ చేసినామంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి విజయానంద్ అయితే కుట్ర పన్ని అక్కడ ప్రేరణ వాళ్ళ నాన్నగారిని అయితే యాక్సిడెంట్ అయితే చేశాడు. మనం ఏమనుకున్నాము, ఇక్కడ ప్రేరణ వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే ఘన వస్తాడు, అట్ట సీరియల్ ట్రాక్ అవుతుంది అనుకుంటే కంప్లీట్గా సీరియల్ ట్రాక్ని అయితే మన ఘన నిశ్చితార్థం రోజు అయితే మార్చేశారు. అసలు ఏంది ఘన వాళ్ళ నాన్న వీళ్ళు అనేసి మన విజయానంద్ గారు భయపడటము అవన్నీ చూస్తా అంటే వాళ్ళ మధ్య ఏదో తెలియని ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందని మనకైతే తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ని వాళ్ళు కూడా గెస్ట్ చేయలేకపోతా ఉంటారు డైరెక్టర్ గారు. అలాగే ఎందుకంటే సీరియల్ చాలా చాలా డెప్త్ ఉంది కాబట్టి అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూపిద్దాం అనేసి వాళ్ళైతే అక్కడే హోల్డ్ చేసి పెట్టారు. అలాగే రంజిత్ గారి దగ్గరికి వచ్చినామంటే రంజిత్ గారు అలాగే ఘన దగ్గరికి వచ్చినట్టయితే హైదరాబాద్లో ఉండే ఇంట్లో వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తా ఉన్నాడు కానీ మన ప్రేరణ వాళ్ళు ఖాళీ చేయించగలుగుతున్నాడు కానీ ఒక్కరిని మాత్రం ఖాళీ చేయించలేకపోయినారు. అది మన రంజిత్ గారు ఇల్లు. రంజిత్ గారికి మాత్రమే భయపడతా ఉంటాడు అంటే ఘన ఎంత పెద్ద తప్పు చేసింటాడో అర్థం చేసుకోండి. ఘనాకి అలాగే వాళ్ళ అమ్మగారికి ఏదో ఇంటర్లింక్ ఉండేటైతే ఉంది. అంటే వాళ్ళ బంధువులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ అమ్మ అయితే మంచానికి పరిమితం అయ్యారు కదా! ఆ మంచానికి పరిమితం అవ్వడానికి కారణమే మన రంజిత్ గారు, అలాగే వాళ్ళ నాన్నగారు దూరం అయితే అవ్వచ్చు. ఆ అమ్మగారిని రంజిత్ గారు అలాగే వాళ్ళ అమ్మగారు అయితే ఎక్కడికో పోతా ఉన్నప్పుడు మన ఘన ఏదో ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తారు. ఆ ఘనాకి వార్నింగ్ ఇవ్వడం వల్ల అలాగే మతిస్థిమితం కూడా ఉంది మన రంజిత్ గారికి. ఆ మతిస్థిమితం మనకి ఎప్పుడు వస్తుంది, ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగినప్పుడే వస్తుంది. కాబట్టి ఇక్కడ రంజిత్కి ప్రమాదం జరిగింది, అలాగే వాళ్ళ అమ్మగారికి ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ఘన వల్లనే ఆ ప్రమాదం జరిగింది. కాబట్టి ఘన ఎక్కడ ఏం తప్పు చేశాడనేసి మనకు ఆ పాయింట్ అయితే ఒకటి దాచారు. అలాగే సిద్ధార్థ మన ప్రేరణ అయితే మనకు చాలా సింపుల్గా అయితే కానిచ్చేస్తారు అబ్బాయి. సీరియల్స్లో వచ్చిండే తలనొప్పే ఇది. మనం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటాం, బా ఎంత బాగా బాండింగ్ కనెక్ట్ చేయొచ్చు, ఎంత బాగా చూపించచ్చు అంటే అక్కడ ఘన వాళ్ళ నిశ్చితార్థంలో సింపుల్గా మా నాన్నగారిని కాపాడారు బావగారు, థ్యాంక్ యూ సో మచ్ బావగారు అని చెప్పేస్తే అక్కడ మన ప్రేరణ వచ్చి ఆ మాట మన సిద్ధుకి చెప్పకుండా సిద్ధు నాకు రుణపడిపోయినాడు. అంటే సిద్ధు వల్లనే కదా ప్రేరణకు వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్నారు.
సిద్ధుకి వాళ్ళ నాన్న అలాగే ప్రేరణ వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అనేసి తెలీదు. అక్కడ మన వీళ్ళకి కూడా తెలియట్లేదు. ఎందుకంటే సిద్ధు వాళ్ళ అమ్మగారికి కూడా తెలియట్లేదు. ఓన్లీ విజయానంద్కి ఒక్కరికే తెలుసు. విజయానంద్ ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మంజులా గారిని అయితే పెళ్లి చేసుకున్నారు కదా, సిద్ధు వాళ్ళ అమ్మగారిని అయితే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి లింక్ ఏముంటుంది అనేసి మనం అనుకోవచ్చు. ఒకటి, ఆ ఇంట్లో పనిచేసే పనోడుగా అన్నా ఉండొచ్చు, అంటే విజయానంద్ గారు ఆ ఇంట్లో వర్కర్గా అన్నా ఉండొచ్చు. అలాగే అది కాకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ అన్న చేసిండొచ్చు. అంటే విజయానంద్ గారు, అలాగే మన ప్రేరణ వాళ్ళ నాన్నగారు, అలాగే సిద్ధు వాళ్ళ నాన్నగారు, వీళ్ళు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ అన్న చేసిండొచ్చు. ఇవన్నీ ఏదో ఒకటి చేసిండొచ్చు అనుకుంటాను. లేకపోతే నాకు తెలిసి డ్రైవర్గా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే డ్రైవర్కే కదా యజమానికి ఏమేమి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసేది. ఆ డ్రైవర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ డ్రైవరు అక్కడ సైడ్ చేయాలనేసి మన ప్రేరణ వాళ్ళ నాన్నగారిని అయితే సైడ్ చేయాలని కూడా ట్రై చేశాడు. కాబట్టి విజయానంద్ ఇక్కడ వాళ్ళ అమ్మని కూడా పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ చిన్న పిల్లోడు ఉన్నాడు. చిన్న పిల్లోడిని ఎలాగైనా సరే సాకాలంటే ఇప్పుడున్న సమాజంలో అవ్వదనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజర్తో, అంటే సిద్ధు వాళ్ళ తాతగారు ప్రెజర్తో ఖచ్చితంగా విజయానంద్కి ఇచ్చి పెళ్లి చేసింటాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు, ఏ విధంగా చేస్తాడు అనేసి హత్య చేపిస్తాడు అనేసి మనకైతే తెలియదు కదా. దాన్ని అడ్డు పెట్టుకునే కదా, ఆ ఫైల్ని అడ్డు పెట్టుకునే కదా నువ్వు వీళ్ళ నాన్నని చంపేశావు అనేసి పోటీ అయితే పడతా ఉంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఒక్కొక్క మెలిక అల్లుకొని అయితే వస్తూ ఉందని మనం అయితే అనుకోవచ్చు. అలాగే విజయానంద్ గారు మన సిద్ధుని అయితే దూరం చేయాలనుకున్నారు కదా. సిద్ధుని దూరం చేయాలని ఎందుకు అనుకున్నారంటే, ఆస్తి ఎలాగైనా సరే నా సొంతం అవ్వాలి. ఈ సిద్ధు పెద్దోడైతే ఇప్పుడు ఆ సిద్ధు పెద్దోడైతే వాళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేస్తే అప్పుడు నిజాలన్నీ బయటకు వచ్చాయంటే వాళ్ళ అమ్మకి దగ్గర అయిపోతాడు కదా. వాళ్ళ అమ్మకి దగ్గర అయిపోయినాడంటే అప్పుడు వాళ్ళ అమ్మ సిద్ధు ఏం చెప్పినా కానీ, మన కొడుకు చిన్నప్పుడు కొడుకు ఏదన్నా చెప్పినా కానీ అమ్మ వాళ్ళు వినరు. అదే పెద్ద అయినాక ఒక స్టేజ్కి వచ్చినాక అమ్మకి కొడుకు చెప్పిందే వేదం, అంటే ఆ విధంగా అయితే డిసైడ్ అవుతారు. కాబట్టి ఇక్కడ మన విజయానంద్ గారు ఫస్ట్ నుంచి అయితే భలే టాలెంట్ అయితే యూజ్ చేసి సిద్ధుని దూరం పెడతా వచ్చాడు. కానీ మన ప్రేరణ వచ్చే కొద్దికి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ నాన్నగారు, ప్రేరణ వాళ్ళ నాన్నగారు అలాగే సిద్ధు వాళ్ళ నాన్నగారు కదా, ఆ ఫ్రెండ్షిప్ అనేది జన్మల ఫ్రెండ్షిప్ అంటాము, జన్మల బంధం అంటాము. ఎందుకంటే రక్త సంబంధం లేకుండా మనతో ఒక ఫ్రెండ్ అయ్యాడంటే మనం ఎంత ఇలా కనెక్ట్ అవుతామంటే అంతలా కనెక్ట్ అవుతాం కదా. ఆ విధంగా కనెక్ట్ అయినాడు కాబట్టి మన ప్రేరణ మాటలకి సిద్ధు అయితే అంగీకరించాడు. ఎందుకంటే సిద్ధు వాళ్ళ నాన్నగారు, ప్రేరణ వాళ్ళ నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళైతే ఆ విధంగా కలిసి అయ్యి ఇక్కడ సిద్ధు మాటలకి, ప్రేరణ మాటలకి సిద్ధు కన్విన్స్ అయ్యి అక్కడైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి అయితే సాయంగా ఉన్నాడు. అలాగే మన సిద్ధుకి అలాగే ప్రేరణకు ఒక మాట అయితే చెప్పింది కదా మన మంజులా గారు, చెప్తాను కదా. అది ఏం చెప్పిందంటే, మా ప్రేరణ, నిన్ను మేము అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు. ఎందుకంటే మేమేదో తప్పు చేశాము, ఆ తప్పుని మీరు నా కూతురు జీవితాన్ని నిలబెట్టారు. నా కూతుర్ని మీరు లేకుండా ఉంటే నా కూతురు నేనే ఏదోలా బిహేవ్ చేశాను, నన్ను క్షమించండి అనేసి అడిగింది. అలాగే సిద్ధు చెయ్యి ప్రేరణ చేత పెట్టి, నా బిడ్డకు నువ్వు తోడుగా ఉంటావు అనేసి నేను అనుకుంటాను అమ్మ, నా బిడ్డకు నువ్వు సజెషన్స్ ఇవ్వాలి, నా బిడ్డను నువ్వు కంటికి రెప్పలాగా చూసుకోవాలి అనేసి. ఎందుకంటే ఇక్కడ సిద్ధు వాళ్ళ అమ్మతో లేడు, అలాగే వాళ్ళ నాన్నతో గొడవలు, ఇవన్నీ వాళ్ళ అమ్మ ఎలా భరిస్తుంది చెప్పండి. ఆ భరించలేకుండానే మన ప్రేరణ చేతిలో అయితే పెడుతుంది. ఎందుకంటే ప్రేరణ ఒక ఫ్రెండే కాకుండా ఒక సొంత వైఫ్ లాగా కూడా ఉంటుంది. అలాగే ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా లవ్ స్టోరీ రాబోతుంది, అవన్నీ రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అలాగే ఘనా కూడా విశ్వరూపం అయితే చూపించబోతున్నాడు. ఇవన్నీ చాలా బాగుంటుంది నిండు మనసుల సీరియల్. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే వస్తుంటాయి. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్ సంబంధించిన సప్తపది, పలికే బంగారమైన, ఇంకేం సీరియల్ ఉన్నాయి మనకి, నిన్ను కోరి సీరియల్కి, వీటికన్నిటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.